నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్లో ప్రాణహిత చేవెళ్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, నా జీవితకాలపు చిరకాల కోరిక ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరం. నా చివరి శ్వాస వరకు పోరాటం చేసైనా దాన్ని పూర్తి చేస్తా. కామారెడ్డి రైతులకు శాశ్వత సాగు నీటి పరిష్కారం చూపిస్తాను. కామారెడ్డి రైతుల కళ్లల్లో ఆనందం చూసిన తర్వాతే నేను కన్ను మూస్తా. 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు వెంటనే నిధులు మంజూరు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి దాన్ని పూర్తిగానే రద్దు చేయాలని కుట్ర పన్నింది. దాన్ని ఇరిగేషన్గా మార్చింది. దీని ద్వారా పేద రైతుల 3.5 టీఎంసీ నీటి పరిధితో 100 ఎకరాల భూములు కోల్పోవాల్సి వస్తుంది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 కోట్లు కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళుతున్నాము. దీని ద్వారా 2.8 టీఎంసీ సాగునీరు అందుతుంది. పాత డిజైన్ ప్రకారం రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరం పనులు భూ సేకరణ మరియు ఇతరత్రా ఇబ్బందులను త్వరగా సమీక్షించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 80% వరకు నష్టపరిహారం అందించడం జరిగింది. మొత్తం కేటాయించిన 23 కోట్ల 15 లక్షలతో 100% నష్టపరిహారం అందించి 15 రోజుల్లోపు పనులు ప్రారంభిస్తాం. దీంతో కామారెడ్డి నియోజకవర్గానికి 80,000 ఎకరాలు బాన్సువాడకు, 10,000 ఎకరాలు ఎల్లారెడ్డికి, 30,000 ఎకరాలు మెదక్ జిల్లా రామాయంపేటకు 12 ఎకరాలు సాగునీటిని అందిస్తాం. కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసి చూపిస్తాను. అలాగే గోదావరి జలాలు పూర్తిస్థాయిలో పైప్ లైన్లు మరమ్మతు చేసి కొత్త పైప్ లైన్ వేసి 20 సంవత్సరాల వరకు తాగునీటి కొరత రాకుండా చూస్తా. వేసవికాలం వస్తున్నందున నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తి అవడంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధులైన అధికారులైన ఇప్పుడు మీరే గ్రామాల్లో ఎలాంటి సమస్యలైనా పై అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. విధుల్లో అలసత్వం వహించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా అసౌకర్యం కల్పిస్తే వారిపై చర్యలు ఉంటాయి. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ అమృత్కాల్ పథకంలో 93 కోట్ల రూపాయలతో తాగునీటి పనులు సమీక్ష జరపగా గోదావరి జలాలు 104 కిలోమీటర్ల నుండి రెండో పైపు లైన్ పనులు ఇప్పటి వరకు 24 కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి. మరో 2 నెలల్లో రెండో లైను పూర్తవుతుంది అన్నారు. ఫారెస్ట్ పర్మిషన్లు ఇబ్బంది ఉంటే వెంటనే పై అధికారులతో మాట్లాడి పర్మిషన్లు వారంలో వచ్చేలా చూస్తామన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా 7,200 ఉచిత నల్ల కలెక్షన్లు కొత్తవి ఇస్తున్నామన్నారు. ఈ వారంలో మొదలవుతాయని చెప్పారు. స్లమ్ ఏరియాలలో ఎక్కువ కలెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గ్రామాలతో కలిపి 11 ఎంఎల్డి నీరు అవసరం ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 6 ఎంఎల్డి, బుర్ర మత్తడి నుండి 1 ఎంఎల్డి, పెద్ద చెరువు నుండి 2.5 ఎంఎల్డి నీరు వస్తున్నాయి. రెండవ లైన్ పూర్తి అవుతాయి. ఎలాంటి నీటి సమస్యలు ఉండవు అన్నారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ వేసవికాలం పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మరియు గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ ప్రసాదించిన వారికి నగదు పారితోషికం అందించి సన్మానం చేశారు. ఎస్పీఆర్ స్కూల్కు చెందిన రాష్ట్ర టాపర్ నిమ్మ అనిచిత 596, కొండ గాయత్రి ఎస్పీఆర్ స్కూల్ 590, తడుపునూరి శ్రీనిత ఎస్పీఆర్ స్కూల్ 590, బి రమేష్ ఎన్జెపి ఎర్రపాడ్ తాడవాయి మండల్ టాపర్ 587, మౌర్య ఆనంద్ రెడ్డి ఎన్జీపీ ఎర్రపాడు 581, తాడ్వాయి మండల్ టి నిక్షియా టిఎన్ఆర్ ఇజేఎస్ లింగంపేట్ మండల్ 581, జి భావిక జిల్లా పరిషత్ హై స్కూల్ కల్వరాల్ 581, సదాశివ్ నగర్ మండల్ సవాత్ వస్సు జిల్లా పరిషత్ హై స్కూల్ మాచారెడ్డి 581. వీరిని అభినందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
జిల్లాకు 1 ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు మొదలు పెట్టమన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెంచే కార్యక్రమం చేపట్టాలని గ్రామాన తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కౌన్సిలింగ్ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి అన్నారు. ఇంతవరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఈ ఇచ్చేవారు, కానీ ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా పరిపాలన అధికారి సయీద్ అహ్మద్ మసూర్ గారికి ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ మరియు జిల్లా సివిల్ సప్లై అమాలి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి బాలరాజు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని, అదేవిధంగా కార్మికుల 29 చట్టాలను 4 కోడలుగా తీసుకురావడం జరుగుతుందని, కార్మికుల హక్కులను కాలా రాస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా 8 గంటల నుండి 12 గంటల వరకు కార్మికులకు పని పెంచడం జరిగిందని, కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని ఆయన అన్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం 16,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మాఫీ చేసిన చరిత్ర నరేంద్ర మోడీదని, కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికులను కాంట్రాక్టు విధానంతో శ్రమ దోపిడీ గురి చేస్తున్నారని, నిత్యావసర ధరలు పప్పులు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ పెంచిన కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, సామాన్యులు బతికి పరిస్థితులు లేరని ఆయన అన్నారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేక అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేవని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు అరికట్టాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మరియు ప్రైవేటీకరణలో ఉన్న ఎల్ఐసి, బ్యాంకు, రవాణా, విద్య, రైల్వే, ఆర్టీసీ రంగాలను ప్రైవేటు అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడుల నుండి విముక్తి చేయాలని 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారి రాజేందర్ సార్ గారికి సివిల్ సప్లై హమాలీల మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్, సివిల్ సప్లై హమాలీ నాయకులు, జిల్లా నాయకులు ఎం కృష్ణసాయిలు, తెలంగాణ రైతు సంఘ జిల్లా కన్వీనర్ ఎం దేవయ్య, ఎం ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కామారెడ్డిలోని ఆర్&బి గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ 42 చెక్కులను దాదాపు 22 లక్షల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీగారు మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం. రుణమాఫీ చేసి చూపించాం. రైతు భరోసా అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ది రాములు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ నల్లకుంటలో గల బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో 9 బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐసిటియు రాష్ట్ర నాయకులు కె దానయ్య, ఏఎఫ్టియు రాష్ట్ర నాయకులు యాకన్న, టిబిఎన్సియు రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్, టిఎఫ్టియు రాష్ట్ర నాయకులు యాదగిరి, బిఎల్టియు రాష్ట్ర నాయకులు గంగా శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ సిద్ది రాములు మాట్లాడుతూ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి కనీస వేతనం రూ. 30,000
ఈపీఎఫ్ పెన్షన్ 15,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మే 20న దేశవ్యాప్త సమ్మెలో బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నది ఆయన తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,000, వెండి 990 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.